ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్కు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం రోజు జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో పరీక్షలు జరుగుతూ ఉండగా పరీక్షా కేంద్రాల్లో బయటి వ్యక్తులు యథేచ్ఛగా తిరుగుతూ కనిపించారు. అయితే ఇప్పటికే పలు విద్యార్థి సంఘాల నాయకులు మాస్ కాపింగ్ను అరికట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఏకంగా కళాశాల ఆఫీస్ సిబ్బందిని బయటికి వెళ్ళిపోవాలంటూ ఓపెన్ స్కూల్ నిర్వాహకులు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుండి ఏదైనా రిపోర్ట్ కావాలని అడిగితే ఎవరు పంపిస్తారు అంటూ కళాశాల సిబ్బంది సైతం వారిని తిరిగి ప్రశ్నించారు. ఈ విషయం కాస్త పాత్రికేయులకు తెలియడంతో ఓపెన్ స్కూల్ నిర్వాహకులు తలా దిక్కుగా పలాయనం చిత్తగించారు. ఏది ఏమైనా ఈ 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. శివకుమార్, డిఓఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈ పరీక్షల్ని విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి డిఓఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆ ఓపెన్ స్కూల్కు సంబంధించి సెంటర్లకు సంబంధించినటువంటి స్టడీ సెంటర్లకు సంబంధించినటువంటి నిర్వాహకులు విద్యార్థుల దగ్గర నుంచి కాపీలు నిర్వహించుకోవడం కోసం, ఎగ్జామ్స్కు సంబంధించి క్యాండిడేట్ తర్వాత ఇంకొక క్యాండిడేట్ రాపించడం కోసం వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 3,000 నుంచి 7,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈరోజు ఒక మాఫియా లాగా డబ్బులు దండుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఈరోజు ఎంతో మంది చదువుకునేటోళ్లకు న్యాయం జరగాలంటే ఈరోజు ఇటువంటి మాస్ కాంపింగ్ను అరికట్టాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపైన ఉంది. విద్యాశాఖ అధికారులకు సంబంధించి పట్టించుకోకపోవడం చేతనే ప్రతి సంవత్సరం సెంట్రల్ కన్నా డైరెక్ట్ లోపలికి సెల్ ఫోన్ల ద్వారా, పుస్తకాల ద్వారా, స్లిప్పుల ద్వారా ఈరోజు యథేచ్ఛగా కాపీలు నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది. స్టడీ సెంటర్ నిర్వాహకులు ఇప్పటికే విద్యార్థులకు మొత్తం అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రండి, కాపీలు జరుగుతాయి, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వకోకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎగ్జామ్కు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీకు కాపీలు నిర్వహించాం, ఆ ఎగ్జామ్ సెంటర్లోకి రానివ్వమని చెప్పేసి నిర్వాహకులు విద్యార్థులను బెదిరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా మాస్ కాంపింగ్ అరికట్టేదానికి, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకు ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపింగ్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.